మెదక్ నుండి ఎల్కతుర్తి వరకు రామాయంపేట మీదుగా జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. రామాయంపేట పట్టణంకు సంబంధించిన బైపాస్ రోడ్డు ధర రామాయంపేట నుండి నిర్మాణం చేయటకు సర్వేలు కూడా పూర్తి చేశారు. బైపాస్ రోడ్డు నిర్మాణం అనేక మంది రైతుల యొక్క సాగు చేయబడే భూములు కోల్పోతున్న వాటి గురించి అనేక సార్లు కలెక్టర్ దృష్టి తీసుకోవడం, ఎమ్మెల్యే దృష్టి తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రోడ్డు వేయటకు నిధులను మంజూరు చేస్తుంది. ఆ రోడ్డు భూములు ఇచ్చే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల రాంపేట బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. 13లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం కానివ్వండి, సెక్షన్ 26 కింద భూములు కోల్పోయిన రైతులకు అక్కడ మార్కెట్ రేటు ప్రకారం 100% డబ్బులు చెల్లించి మాత్రం భూములు తీసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతూ రైతులను బెదిరిస్తూ అధికార యంత్రాంగాన్ని మోహరించి బైపాస్ రోడ్డు గురించి భూములకు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. భారతీయ జనతా పార్టీగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు కోల్పోతున్న భూములకు మార్కెట్ ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని తనకు పట్టనట్టు ఇది నేషనల్ హైవే కదా, మాకు ఎటువంటి సంబంధం లేదు అని రైతుల మాట చెప్తూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఒకటి అడుగుతా, నేషనల్ హైవే చేసేటప్పుడు దానికి సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. ఆ రోడ్డుకు కావాల్సిన భూములను సమీకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారు మర్చిపోయండి. నేను రైతులను ఒకటే కోరుతున్నాం, మనకు మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తే మాత్రమే బైపాస్ రోడ్డుకు అంగీకరిద్దాం, లేనట్లయితే అడుగుదాం కోరుతున్నాను. ఎమ్మెల్యే రోహిత్ గారు వెంటనే స్పందించాలి, కలెక్టర్తో మాట్లాడాలి, కన్సల్ట్ మినిస్టర్తో మాట్లాడాలి, ముఖ్యమంత్రితో మాట్లాడి రామాయంపేట రైతులకు 2013 చట్టం ప్రకారం 26వ సెక్షన్ ప్రకారం రైతులకు వెంటనే మార్కెట్ రేట్ ప్రకారం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాను. సంవత్సరం నుండి కూడా బైపాస్ రోడ్డు వ్యవహారం నడుస్తున్నందున ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం ఆగిపోయినందున రైతులు నెత్తినోరు మొత్తుకున్న స్థానిక ఎమ్మెల్యే రైతులు స్పందించకపోవడం, చొరవ చూపడం, కలెక్టర్తో మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. అందరికీ తెలుసు, కోల్పోతున్న భూమి రైతులకు కూడా తెలుసు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేగా మీరు వెంటనే స్థానిక రైతులకు నష్టపోకుండా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే పరిస్థితిలో రైతులకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యేని కూడా అడ్డుకుంటామన్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రైతులు చాలా పేదవాళ్ళు, వ్యవసాయ భూములు కోల్పోవడం బాధాకరమైనప్పటికీ రోడ్డు నిర్మాణం వారు సపోర్ట్ చేస్తున్న కనీసం వాళ్ళకు పరిహారం ఇప్పించడంలో స్థానిక ఎమ్మెల్యే ఘోరంగా విఫలమయ్యారన్నారు. కలెక్టర్ చొరవ తీసుకొని ఎమ్మెల్యే కలెక్టర్తో మాట్లాడి న్యాయం జరిగేటట్టు చూడాలన్నారు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్న ఒకవేళ రైతులకు మీరు అన్యాయం చేసే పరిస్థితిలో రామపేట ప్రజలందరినీ రోడ్డు మీద తీసుకువచ్చి నిలదీయడానికి భారతీయ జనతా పార్టీ వెనకాడదని, భారతీయ జనతా పార్టీ దమ్మేందో, కార్యకర్తల దమ్మేందో, రామాయపేట ప్రజల దమ్మేందో చూపిస్తామన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు కూడా వారు వెన్నంటుండి పోరాటం చేస్తామని బీజేపీ నాయకులు రాగిరాములు అన్నారు. రామాయంపేట బైపాస్ రోడ్లో ఏదైతే భూములు కోల్పోయినారో రైతులు, వాళ్ళు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే 10-12 లక్షలు ఇచ్చి వాళ్ళ భూములను లాక్కోవాలని చూస్తున్నారో అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే 2-3 కోట్లు విలువ చేసే ఈ భూములను 10-12 లక్షలు ఇచ్చి అన్నదాతల దగ్గర నుంచి లాక్కోవడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఇది మోసపూరితం. మేము ఒకటే భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎల్కతుర్తి మెదక్ సంబంధించిన హైవే శాంక్షన్ చేసింది, దాని నిధులు కూడా వచ్చినాయి, ఆ రోడ్డు కూడా పూర్తి కావచ్చింది. రామాయంపేట బైపాస్ రోడ్డు ఆగిపోయింది, సంవత్సర కాలం నుంచి ఆగిపోయింది. రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు, రైతులు బాధపడుతూ ఉన్నారు. రైతుల యొక్క ఆవేదనను కలెక్టర్ దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. గతంలో నేషనల్ హైవే దృష్టికి తీసుకుపోయినప్పుడు కూడా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఏదైతే రోడ్డు వేయడానికి, నేషనల్ హైవే వేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఆ భూసేకరణకు సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కలెక్టర్ను కలిసి, ఎంఆర్ఓను కలిసి అందరికి వినతి పత్రాలు ఇచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, మా భూములు కోల్పోతున్నాం, మాకు చేసుకోవడానికి భూమి లేదు, ఉండడానికి ఏమీ లేదు,
దయచేసి 2-3 కోట్ల వాళ్ళకే భూమికి 10-12 లక్షలు ఇస్తే ఇది అన్యాయం అని చెప్పేసి చాలాసార్లు కూడా మొరపెట్టుకోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు స్థానిక ఎమ్మెల్యే, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, మీ కన్సర్న్ మినిస్టర్ ద్వారా, మీ ముఖ్యమంత్రి ద్వారా రామాయంపేట బైపాస్కు సంబంధించి 2-3 కోట్ల రూపాయల ఎకరాకు ఉంటుంది. ఈ విషయాన్ని వాళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నష్టపోయిన రైతులకు వెంటనే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా పరిహారం ఇప్పించడంలో ముందుండాలి. మీరు పరిహారం ఇప్పియాలి. ఎందుకంటే తీవ్రంగా నష్టపోతున్న రైతులకు బాధ్యత వహించవలసింది కూడా మీరే స్థానిక ఎమ్మెల్యే. మీరు తప్పించుకోవడం, తిరగడం అనేది ఇది భావ్యం కాదు, మంచి పద్ధతి కూడా కాదు. రైతులు మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను విన్నా, రైతులు నాతో చెప్పారు, స్థానిక ఎమ్మెల్యేను కలవండి, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని చెప్పినప్పుడు మీరు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఇది నేషనల్ హైవేకి సంబంధించి నేను ఏం చేయలేనని చెప్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నేషనల్ హైవేస్ ఎక్కడ ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇస్తుంది, దాన్ని పూర్తయ్యే వరకు బాధ్యత తీసుకుంటుంది. కానీ అక్కడి నుంచి రోడ్లు వెళ్ళేటప్పుడు ఏదైతే ఉందో ఆ భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి, కలెక్టర్తో మాట్లాడాలి, కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేటట్టు చేయాలి. కానీ తప్పించుకొని పోవడం అనేది ఇది బాధ్యతారాహిత్యం, ఇది మంచి పద్ధతి కూడా కాదు. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఒకే మాట చెప్తా ఉంది. పేదలు ఎవరైతే రైతులు కోల్పోతున్న పేద రైతులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా మార్కెట్ రేటు ప్రకారము ఏదైతే 2003 భూసేకరణ చట్టం ఉందో, 26వ సెక్షన్ ఉందో దాని ప్రకారము ఇయ్యమని అడుగుతున్నాం తప్ప ఇంకా మేమేమి గొంతమ్మ కోరికలు కోరుతలేము. మేము చట్టానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడతలేము. మేము చట్ట పరిధిలో ఉండి మాట్లాడుతున్నాం. 2013 భూసేకరణ చట్టం 26 సెక్షన్ ప్రకారము ఏదైతే మనకు మార్కెట్ రేట్ ఉందో మార్కెట్ రేట్ ప్రకారం మాకు ఇవ్వమని అడుగుతున్నాం. అంతకన్నా మాకు ఎక్కువ అడగడం కూడా అడగడం లేదు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈ 2-3 రోజులలో కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ వేయాలి, ఆ భూములకు సంబంధించిన సర్వే చేయాలి, ఆ భూముల్లో ఎంతమంది కోల్పోతున్నారు, కోల్పోయే రైతులకు మార్కెట్ రేట్ ఏముంది, దాని ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. చెల్లించినట్టయితే ఎట్టి పరిస్థితిలో రామాయంపేట ప్రజలు రైతుల పక్షాన నిలబడతారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా రైతుల పక్షాన నిలబడతారు. రామాయణపేట ప్రజలను కూడా అందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి మీరు చేసే ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ రైతులకు చేసే అన్యాయాన్ని అందరినీ రోడ్డు మీద నిలబెట్టి మిమ్మల్ని ప్రశ్నించే రోజు దగ్గరనే ఉంది, జాగ్రత్త అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, అడుగుతూ ఉంది. మీరు స్థానిక ఉన్న ఎమ్మెల్యే, మీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, మీ ప్రభుత్వం ఉన్నాక తప్పించుకొని తేడం ఇదేం పద్ధతి ఇది? మీ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇప్పియాలి, ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి. నీకు రామాయంపేటలో బైపాస్ పోతున్నప్పుడు ఇంత డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత, కన్సర్న్ మినిస్టర్ని ఒప్పించాల్సిన బాధ్యత రోహిత్ రావుది. రోహిత్ రావు ఖచ్చితంగా మీరు ముందుండాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇప్పియాలి. మీరు తప్పించుకొని తిరగద్దు. దయచేసి రేపు ఒకవేళ రైతులకు అన్యాయం చేస్తూ లాక్కున్నారంటే భారతీయ జనతా పార్టీ అడ్డం పడుతుంది. ఆ రైతులకు నష్టపరిహారం చెల్లించే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా రైతులకు రావాల్సిన రూపాయి అనా పైసతో సహా వాళ్ళకు మార్కెట్ రేట్ ప్రకారం రావాల్సిన ప్రతి రూపాయిని ఇప్పించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం, విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. మీరు మా ఎమ్మెల్యే, మా రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి మీరు సానుకూలంగా స్పందించాలి, వారి కోసం కష్టపడాలి, వారికి నష్టపరిహారం ఇప్పించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి జై.